ప్రవక్త ఉంటున్నాడు, ఎలీషా ప్రవక్త ఉన్నాడు. సిరియా రాజ్యం ఉంటుంది, ఇజ్రాయెల్ రాజ్యం ఉంటుంది. సిరియన్లు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయాలని వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకుంటారు, ఒక నిర్ణయానికి వస్తారు. ఇక సిరియా రాజు ఏం చేస్తాడంటే కొంతమంది ఆయన సైన్యాన్ని, మంత్రులను వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళతో మాట్లాడి ఒక దండు, సిరియన్ల దండును పంపిస్తాడు. ఆ పలానా ప్రాంతానికి సిరియా సైన్యం వస్తుందని ఇజ్రాయెల్ రాజుకు ముందుగానే బయలుపరచబడుతుంది. ఇక ఆ సిరియా దేశపు సైన్యం రాకముందే ఇజ్రాయెల్ అక్కడ సిద్ధంగా ఉండి వారిని తరిమి కొడతారు. మళ్ళీ రెండోసారి పంపిస్తాడు సిరియా సైన్యాన్ని. రెండో మారు కూడా ఇజ్రాయెల్ రాజుకు తెలుస్తుంది. ఇక అంతకంటే ముందుగానే ఇజ్రాయెల్ రాజు అక్కడ ఆయన సైన్యాన్ని పెట్టి వారిని తరిమి కొడతాడు. మళ్ళీ పంపిస్తుంటాడు. ఇలా మాటి మాటికి పంపించడంలో సిరియా రాజు ఏం చేస్తాడంటే వాళ్ళ ప్రజలను, వాళ్ళ మంత్రులను అంతా సమావేశపరిచి మనలో ఎవరో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న రహస్యాన్ని ఇజ్రాయెల్ రాజుకు తెలియజేస్తున్నాడు. ఆయన ఎవరు మనకు బయలుపరచాలి, ఆయన బయటపడాలా, ఆయన ఎవరో తెలియాలా, ఆయనను చంపేయాలా అని సిరియా రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అందులో నుంచి ఒక ఆయన లేచి, రాజా, ఇది మన దేశం నుంచి వెళ్తున్నది కాదు, ఇది అక్కడ ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయనకు దేవుడు బయలుపరుస్తున్నాడు కనుక దేవుడు బయలుపరిచింది ఎలీషాకు తెలుస్తుంది. ఎలీషా ఇశ్రాయేల్ రాజు చెప్తున్నాడు, ఇశ్రాయేల్ రాజు మన సిరియా రాజ్యాన్ని తరిమి కొడుతున్నాడు అని ఆ సత్యాన్ని చెప్పినప్పుడు ఆయన ఎక్కడుంటాడు? సిరియా రాజు అడుగుతాడు. ఆయన ఎక్కడుంటాడంటే దోతాన్లో ఉంటాడు. ఇప్పుడు సిరియా దేశపు రాజు ఏం చేస్తాడంటే ఆ సిరియా సైన్యాన్ని దోతాన్లో ఉన్న ఎలీషా ప్రవక్త ఆయన శిష్యుల చుట్టూ ఆ దండు నిలబెట్టేస్తాడు, చుట్టుముట్టేస్తాడు. అలా చుట్టుముట్టినప్పుడు ఉదయాన్నే లేస్తాడు ఎలీషా, ఆయన పనివాడు లేస్తాడు. మంచిగా ఎలీషా లేచి హ్యాపీగా టిఫిన్ చేస్తూ ఉంటాడు, టీ తాగుతూ ఉంటాడు. అంటే ఆ దినాల్లో ఏం బ్రేక్ఫాస్ట్ ఉందో అది ఆయన తింటూ ఉన్నాడు. ప్రవక్త శిష్యులో ఒకడు పనివాడు అంటాడు, మీకేం భయం లేదా? మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు, మీరు ఇంత సంతోషంగా ఉన్నారు, మీకేం భయం లేదా అని పనివాడు ప్రవక్తను అడిగితే, ఎందుకు భయపడాలంటాడు. అప్పుడు పనివాడు అంటాడు, చుట్టూ చూడండి అంటే ఎలీషా ప్రవక్త చూసినప్పుడు సిరియా సైన్యము చుట్టుముట్టి ఉంటారు. అప్పుడు ప్రవక్త ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా వీని కళ్ళు తెరువు, మీ పనివాడి కళ్ళు తెరువు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు పనివాని కళ్ళు తెరుస్తాడు. పనివాని కళ్ళు తెరిచినప్పుడు దోతాన్లో ప్రవక్త శిష్యులు ఉంటారు. ప్రవక్త చుట్టూ అగ్నిరథాలు, పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాల వెనుక సిరియా సైన్యానికి మరి దోతాన్లో ఉన్న ఎలీషా ప్రవక్త మధ్యలో దేవుడు ఒక పరిష్కారం ఏర్పాటు చేస్తాడు. అది అగ్నిరథం, అగ్ని పర్వతాలుగా రథాలను దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడులారా, ఆ సత్యాన్ని పనివాడు చూస్తాడు. ప్రవక్త దేవుని చూశాడు, పనివాడు సైన్యాన్ని చూశాడు. పనివాడు సిరియా సైన్యాన్ని చూశాడు, ప్రవక్త దేవుని చూశాడు. హల్లెలూయా. ఇక దైవజనమా, పరిస్థితులను చూడకూడదు, పరిష్కారం కొరకు దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే ప్రవక్త ప్రార్థన చేస్తాడో పనివాని కళ్ళు తెరవబడ్డాయి. ఆ తర్వాత ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు సిరియా సైన్యం అందరి కళ్ళు గుడ్డివాళ్ళైతారు. ఒక్కసారి అనేక మంది సైన్యమే గుడ్డివాళ్ళుగా మారడం ఒక గొప్ప అద్భుతం. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు పరిష్కారం చేయడానికి అక్కడ
ఆయన చేసిన ప్రణాళిక, ఆయన చేసిన అద్భుతం, దేవుడు చేసిన అద్భుతం సిరియా సైన్యం అంతటిని గురుడివారుగా మార్చేస్తాడు. ఆ తర్వాత ఆ సైన్యం దగ్గర వెళ్ళి ఎవరు కావాలన్నప్పుడు, ప్రవక్త కావాలన్నప్పుడు ప్రవక్త శిష్యులంతా ఆ గుడ్డివారుగా మారిన సైన్యాన్నంతా ఇజ్రాయెల్ రాజు దగ్గర తీసుకుపోతారు. ఇజ్రాయెల్ రాజు దగ్గర తీసుకుపోయినప్పుడు ఇజ్రాయెల్ రాజు అడుగుతాడు, ప్రవక్త అంత క్లియర్గా చెప్తాడు. చెప్పినాక ఇజ్రాయెల్ రాజు అంటాడు, నాయనా వీళ్ళని చంపమంటావా, వీళ్ళని చంపేయాలనా అంటే ప్రవక్త వద్దంటాడు. మళ్ళీ ఏం చేయమంటావు అంటే ఏం చేసేది లేదు, మంచిగా భోజనం వండి వాళ్ళ కడుపు నిండా తినిపించి పంపించండి. మళ్ళీ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి, వాళ్ళు మంచిగా ఇజ్రాయెల్ రాజు దగ్గర భోజనం చేసి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యాలు జరిగించే దేవుడు. ఆయన పరిష్కారము గొప్ప సైన్యాన్ని సమాధానంగా కీడుకు చేయకుండా మేలు చేత పంపించగలిగినటువంటి ఒక ప్రేమగల దేవుడు మన తండ్రి అయిన హల్లెలూయా. కనుక దేవులారా, ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిష్కారం అనేది దేవుడు చేస్తాడు. కనుక ఎలీషా ప్రవక్తకు అగ్ని కంచె వేశాడు. యోబు గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో చూస్తే యోబు ఆయన కుటుంబం చుట్టూ కంచె ఉంటుంది. సాతాను ఆ కంచె, అగ్ని కంచె దాటి లోపలికి రాలేకుండా యోబు కుటుంబం చుట్టూ కంచె ఉన్నది. ఈ దినం దేవుళ్ళారా, వాక్యం వింటున్న దైవజనమా, దేవుళ్ళారా, సత్యం గ్రహించాలి. ప్రభుని అడగాల, దేవుని అడగాల, ప్రభా నాకు నా కుటుంబం చుట్టూ అగ్ని కంచె వేయి. అగ్ని కంచె అది ప్రార్థన, అగ్ని కంచె ఆరాధన, అగ్ని కంచె వాక్యము ధ్యానించడం, అగ్ని కంచె వాక్యం చదవడం, అగ్ని కంచె వాక్యాన్ని రీసెర్చ్ చేయడం, వాక్యంలో ఉన్న సత్యాలు గ్రహించడం, ఆ వాక్యాన్ని అన్వయించుకోవడం, వాక్యం ఆత్మలో పనిచేయడం. ఎప్పుడైతే ఈ అగ్ని కంచె మన కుటుంబం చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఉంటుందో, నీ కుటుంబం నీ అనుభవంలో ఉంటుందో, అగ్ని కంచె నీ కుటుంబం చుట్టూ ఉంటున్నది. ఆ అగ్ని కంచె సమస్య, సాతాను యొక్క ప్రతి శోధన జయించడానికి పరిష్కారంగా దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళిక. దేవునికి మహిమ కలుగును గాక.